గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ క్లాస్లో మనం ఆదాయ పన్ను నుండి పూర్తిగా మినహాయింపు పొందినటువంటి కొన్ని ఆదాయాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఒక వ్యక్తి యొక్క గత సంవత్సరానికి సంబంధించినటువంటి మొత్తం ఆదాయాన్ని లెక్కించేటప్పుడు లేదా నిర్ణయించేటప్పుడు ఆ ఆదాయంలో కొన్ని ఆదాయాలని కలపకూడదు. కొన్ని ఆదాయాలకి అంటే గత సంవత్సర కాలంలో అతను సంపాదించినటువంటి కొన్ని ఆదాయాలకి పూర్తి మొత్తంలో మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఆ మినహాయింపు ఇచ్చినటువంటి మొత్తాలు ఏంటి అన్నటువంటి దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటిది వ్యవసాయ ఆదాయము. సెక్షన్ 10 సబ్సెక్షన్ 1 ప్రకారం వ్యవసాయ ఆదాయానికి పూర్తిగా మినహాయింపు ఇవ్వడం జరిగింది. అంటే ఎస్ఎస్సి యొక్క గత సంవత్సర ఆదాయం మొత్తం ఆదాయాన్ని లెక్కబెట్టేటప్పుడు ఈ వ్యవసాయ ఆదాయాన్ని పూర్తిగా మినహాయింపు ఇస్తారు. అయితే వ్యవసాయ ఆదాయానికి సంబంధించి మనకు మళ్ళీ 3 రకాలైనటువంటి ఆదాయాలు ఉన్నాయి. అది పూర్తిగా మినహాయింపు వచ్చే ఆదాయము, పూర్తిగా మినహాయింపు రాని ఆదాయము, పాక్షికంగా మినహాయింపు వచ్చే వ్యవసాయ ఆదాయం. అయితే ఇక్కడ మినహాయింపు వచ్చేటువంటి ఆదాయాన్ని మాత్రమే తీసుకుంటాం. అయితే ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 2A ప్రకారంగా ఒక ఆదాయం వ్యవసాయ ఆదాయంగా పరిగణించాలి అంటే ఆ ఆదాయానికి సంబంధించి మౌలికమైనటువంటి 3 లక్షణాలు ఉన్నాయి. అంటే 3 షరతులు పాటించాలి. ఆ షరతులు ఏంటంటే మొట్టమొదటిది ఆ ఆదాయం భూమి నుండి రావాలి. రెండవది ఆ భూమిని వ్యవసాయ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించాలి. తర్వాతది ఆ భూమి భారతదేశంలోనే ఉండాలి. ఈ 3 షరతులు పాటించినటువంటి వ్యవసాయ ఆదాయానికి మాత్రమే మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే రెండవది హిందూ అవిభక్త కుటుంబంలోని సభ్యులు స్వీకరించే మొత్తాలు. ఇది సెక్షన్ 10 సబ్సెక్షన్ 2లోకి వస్తుంది. హిందూ అవిభక్త కుటుంబం యొక్క సభ్యుడు ఎవరైనా అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక విడి వ్యక్తి ఆ కుటుంబం యొక్క ఆదాయము నుండి లేదా ఆ కుటుంబం యొక్క సంపద నుండి ఏదైనా కొంత మొత్తాన్ని పొందినట్లయితే దాని మీద అతను పన్ను చెల్లించవలసిన అవసరము లేదు. ఎందుకని? హిందూ అవిభక్త కుటుంబం ఒక ఎస్ఎస్సి కాబట్టి, అంటే అది కూడా ఒక పన్ను చెల్లింపు చేసే ఒక విడి వ్యక్తి లాంటిది కాబట్టి ఆ కుటుంబ వ్యాపారం మీద వచ్చినటువంటి లాభాల మీద ఆల్రెడీ పన్ను చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి పన్ను చెల్లించేసినటువంటి మొత్తాన్ని వీళ్ళు తీసుకుంటారు కనుక ఇంకా రెండవసారి దానికి పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. అయితే ఈ రకంగా చెయ్యాలి అంటే ఆ మొత్తానికి లేదా ఆ మొత్తం సెక్షన్ 64 సబ్సెక్షన్ 2లో తెలిపినటువంటి లేదా అందులో ఉన్నటువంటి షరతులకు లోబడి ఉండాలి. అంటే ఈ సెక్షన్ ప్రకారంగా ఒక వ్యక్తి డిసెంబర్ 31, 1969 తరువాత తన యొక్క స్వార్జితంగా అంటే తాను సంపాదించినటువంటి ఆస్తిని హిందూ అవిభక్త కుటుంబం యొక్క ఆస్తిగా మార్చినప్పుడు లేదా ఆ ఆస్తి వల్ల కుటుంబానికి వచ్చే ఆదాయాన్ని అతని ఆదాయంగా భావించి అతని మొత్తం యొక్క ఆదాయంలో కలుపుతారు. ఆ తర్వాత మూడవది సంస్థ ఆదాయము నుండి భాగస్తుని యొక్క వాటా. దీన్ని సెక్షన్ 10 సబ్సెక్షన్ 2A ప్రకారంగా తెలియజేయడం జరిగింది. భాగస్వామ్య వ్యాపార సంస్థలపై
ఆ సంస్థలు సంపాదించినటువంటి లాభం మీద పన్ను నిర్ధారణ చేసి పన్ను వసూలు చేయడం జరుగుతుంది. ఆ పన్ను చెల్లించినటువంటి తర్వాత ఉన్న మొత్తం మీద భాగస్థులు ఆదాయాన్ని తీసుకుంటారు. అంటే భాగస్థులు తీసుకున్నటువంటి మొత్తం ఆల్రెడీ పన్ను చెల్లింపు జరిగినటువంటి తరువాత ఉన్న మొత్తం కాబట్టి ఇక మళ్ళీ దీనికి పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే పూర్తిగా పన్ను నుండి మినహాయింపు చేస్తారు. తర్వాత 4వది నాన్ రెసిడెంట్కు చెల్లించే వడ్డీ. సెక్షన్ 10 సబ్సెక్షన్ 4 ప్రకారంగా ఈ నాన్ రెసిడెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జారీ చేయడం వల్ల కానీ లేదా అంటే ఆ అధికారికంగా జారీ చేసినటువంటి సెక్యూరిటీలు, బాండ్లు మొదలైన వాటి మీద వడ్డీ ఇచ్చేటప్పుడు లేదా వాటి మీద ప్రీమియం చెల్లించేటప్పుడు వచ్చేటువంటి లాభాల ఆదాయాల మీద పన్నుని విధించరు. అయితే ఈ రకంగా చేయాలి అంటే అది కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా అధికారిక రాజ్యపత్రంలో ఆ విషయాన్ని తెలియచేయాలి. తర్వాత నాన్ రెసిడెంట్ యొక్క అంటే విదేశీ ఖాతా మీద చెల్లించినటువంటి వడ్డీ. సెక్షన్ 10 సబ్సెక్షన్ 4 క్లాజ్ 2 ప్రకారం ఒక విడి వ్యక్తి అతను విదేశీ మారక ద్రవ్య క్రమబద్ధీకరణ చట్టం 1973లో సెక్షన్ 2లో నిర్వచించినటువంటి విధంగా సెక్షన్ 2లో చెప్పబడినటువంటి విధంగా భారతదేశం వెలుపల గనక రెసిడెంట్ అయితే భారతదేశంలో ఉన్నటువంటి ఏ బ్యాంకులోనైనా అతనికి ఖాతా ఉన్నట్లయితే ఆ ఖాతా మీద చెల్లించినటువంటి వడ్డీకి పన్ను మినహాయింపు లభిస్తుంది. తర్వాత నిర్దిష్టమైనటువంటి పొదుపు పత్రాల మీద నాన్ రెసిడెంట్కు లభించే వడ్డీ. దీనిని సెక్షన్ 10 సబ్సెక్షన్ 4(b)లో తెలియజేయడం జరిగింది. ఎవరైనా ఒక విడి వ్యక్తికి అతను గనక భారతీయ పౌరుడు అయితే అంటే భారతదేశానికి చెందినవాడు అయ్యుండి అతను నాన్ రెసిడెంట్ అయితే కేంద్ర ప్రభుత్వం యొక్క అధికార రాజ్యపత్రంలో గెజిట్లో ప్రకటన చేసి జారీ చేసినటువంటి పొదుపు పత్రాల మీద అంటే వీటినే జాతీయ పొదుపు పత్రాలని పిలుస్తూ ఉంటారు. వాటి మీద వడ్డీ రూపంలో వచ్చినటువంటి ఆదాయానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఆ వ్యక్తి విదేశీ మారక ద్రవ్య క్రమబద్ధీకరణ చట్టానికి అనుగుణంగా విదేశాల నుండి భారతదేశానికి పంపబడినటువంటి ఏ ఇతర విదేశీ మారకం కానీ అంటే విదేశీ మారక ద్రవ్యంలో చందా గనక కడితేనే ఇటువంటి మినహాయింపుని ఇస్తారు. అదే కాకుండా ఈ పొదుపు పత్రాలు ఎవరైతే చందా కట్టారో వాళ్ళందరికీ కూడా మినహాయింపుని ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మరణం, పదవీ విరమణ, గ్రాట్యుటీ.
సెక్షన్ 10 సబ్సెక్షన్ 10 ప్రకారం పదవీ విరమణ సమయంలో ఉద్యోగికి లేదా అతని మరణం తర్వాత అతని కుటుంబ సభ్యులకు కానీ ఆ యజమాని గ్రాట్యుటీని చెల్లించడం జరుగుతుంది. అంటే సాధారణంగా పదవీ విరమణ సమయంలో అయితే ఉద్యోగి తీసుకుంటాడు. ఒకవేళ అతను కనుక మరణించినట్లయితే ఆ మొత్తాన్ని అతని కుటుంబ సభ్యులు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఎస్ఎస్సి స్వీకరించేటువంటి గ్రాట్యుటీకి అతని యొక్క తరగతిని బట్టి, అంటే అతని యొక్క రేంజ్ని బట్టి మినహాయింపు లభిస్తుంది. ఈ రకమైన మినహాయింపు ఇవ్వడం కోసం ఉద్యోగుల్ని 3 తరగతులుగా విభజించడం జరిగింది. అవి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు, 2 గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972 కింద గ్రాట్యుటీ స్వీకరించే ఉద్యోగులు, 3 ఇతర ఉద్యోగులు. ఇందులో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు అంటే కేంద్ర రాష్ట్ర స్థానిక సంస్థల యొక్క ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణించబడతారు. అయితే మళ్ళీ ఈ రకమైనటువంటి ఉద్యోగులందరూ కూడా స్వీకరించేటువంటి గ్రాట్యుటీకి పన్ను నుండి పూర్తిగా మినహాయింపు ఇచ్చేశారు. ఇకపోతే రెండవది, గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972 కింద గ్రాట్యుటీ తీసుకునే ఉద్యోగులు. ఈ గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972 కింద వచ్చే ఉద్యోగులు వాళ్ళు స్వీకరించే గ్రాట్యుటీ లేదా ఈ క్రింది చెప్పిన మొత్తాలు వీటిలో కనుక ఏది తక్కువైతే దానికి మినహాయింపు ఇస్తారు. మిగిలిన దాని మీద పన్ను చెల్లించడం, అంటే మిగిలినటువంటి మొత్తం పన్ను చెల్లించే ఆదాయంలో కలుపుతారు. అవి ఏంటంటే మొట్టమొదటిది, సర్వీస్ పూర్తి చేసినటువంటి ప్రతి సంవత్సరానికి 15 రోజుల జీతం. ఒకవేళ అవే సీజనల్ సంస్థలు అయినట్లయితే 7 రోజుల జీతం. అంటే సీజనల్ సంస్థలు అంటే సాధారణంగా 365 రోజులు కూడా వ్యాపారం చేయకుండా ఉండేటువంటి, అంటే కార్యకలాపాలు చేయనటువంటి సంస్థలు. అంటే వాళ్ళకి 12 నెలల్లో కూడా జీతం బహుశా పూర్తిగా ఇవ్వరు. కొన్ని సీజన్ లేని టైంలో కొద్దిగా తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి సంస్థలకు అయినట్లయితే సంవత్సరానికి 7 రోజులు. ఒకవేళ ఏదైనా సంవత్సరంలో అతని యొక్క సర్వీసు 6 నెలల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, సంవత్సరం పూర్తిగా కాకుండా ఉంటే దాన్ని కూడా మనం ఏం చేయాలంటే పూర్తి సంవత్సరంగానే లెక్కించాలి. అంటే ఇలాగ అతను పనిచేసినటువంటి ప్రతి సంవత్సరానికి 15 రోజుల జీతం కానీ, లేదా 10 లక్షల రూపాయల మొత్తం కానీ, లేదా వాస్తవంగా అతను స్వీకరించినటువంటి గ్రాట్యుటీ మొత్తం కానీ, ఈ మూడాట్లలోని ఏది తక్కువైతే దానికి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. మిగిలినటువంటిది పన్ను చెల్లించాల్సినటువంటి మొత్తంలో కలపడం జరుగుతుంది. ఆ తర్వాత ఇతర ఉద్యోగులు. ఇతర ఉద్యోగుల విషయంలో కూడా ఈ క్రింది చెప్పినటువంటి 3 మొత్తాలలో కూడా ఏది తక్కువైతే దానికి మినహాయింపు ఇచ్చి మిగిలినటువంటి దాన్ని పన్ను చెల్లింపు కింద తీసుకోవడం జరుగుతుంది. అవి ఏంటంటే ఏప్రిల్ 1, 1995 తరువాత కనుక అతను పదవీ విరమణ చేసినట్లయితే 10,000 రూపాయలు, 10 లక్షల రూపాయలు, లేదా వాస్తవంగా స్వీకరించినటువంటి గ్రాట్యుటీ, లేదా సర్వీసు పూర్తి చేసినటువంటి ప్రతి సంవత్సరానికి సగం నెల జీతం, అంటే 15 రోజుల జీతం. ఈ మూడాట్లలోని ఏది తక్కువైతే దానికి మినహాయింపు ఇస్తారు. మిగిలినటువంటి దాన్ని పన్ను చెల్లించే ఆదాయంలో కలపడం జరుగుతుంది. తర్వాత పెన్షన్ మార్పిడి విలువ. ఇది సెక్షన్ 10 సబ్సెక్షన్ 10A ప్రకారంగా దీన్ని మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. అంటే పెన్షన్ అంటే ఏంటంటే, ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత ఆ ఉద్యోగికి ఈ యజమాని నెల నెలా చెల్లించే మొత్తాన్ని పెన్షన్ అని అంటారు.
ఈ పెన్షన్ చెల్లింపు అనేటువంటిది ఆ యజమాని అంటే ఆ సంస్థ ఆ ఉద్యోగి మధ్య ఉండే ఒప్పందం మీద ఆధారపడి ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఉద్యోగులు వాళ్ళ యొక్క అవసరం కొద్దీ ఆ పెన్షన్లో కొంత భాగాన్ని వదులుకొని దానికి బదులుగా ఏం చేస్తారంటే పెద్ద మొత్తంలో ఒకసారి ఈ అమౌంట్ తీసుకుంటారు. ఒక్కొక్కసారి కంపెనీలే ఇటువంటి అవకాశాన్ని ఇస్తూ ఉంటాయి. ఈ విధంగా స్వీకరించినటువంటి మొత్తాన్ని పెన్షన్ మార్పిడి విలువ అంటారు. ఈ విలువను నిర్ణయించేటప్పుడు ఆ పెన్షన్ యొక్క ఆ మొత్తాన్ని నిర్ధారణ చేసేటప్పుడు ఎస్ఎస్సి యొక్క వయస్సును కానీ అది వయస్సు, అతని ఆరోగ్య పరిస్థితి, వడ్డీ రేట్లు మొదలైనవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని నిర్ణయం చేస్తారు. మరి ఈ రకంగా పొందినటువంటి మొత్తాన్ని కూడా మినహాయింపు ఇవ్వడానికి ఉద్యోగుల్ని 2 రకాలుగా విభజించడం జరిగింది. అవి ఏంటంటే 1 ప్రభుత్వ ఉద్యోగులు, 2 ఇతర ఉద్యోగులు. ఒకవేళ ఎస్ఎస్సి కనుక ప్రభుత్వ ఉద్యోగి కనుక అయితే అతడు స్వీకరించినటువంటి పెన్షన్ మార్పిడి విలువ ఎంత అయితే ఉన్నదో అంత మొత్తానికి కూడా మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే అతను కనుక ప్రభుత్వేతర ఉద్యోగి అయినట్లయితే అతడు ఆ పెన్షన్తో పాటుగా తీసుకున్నటువంటి గ్రాట్యుటీని కూడా కలిపి స్వీకరిస్తే ఆ పెన్షన్ యొక్క మార్పిడి విలువలో 3వ వంతుకు మినహాయింపు ఇస్తారు. ఇతర సందర్భాలలో అయితే సగం వరకు మినహాయింపుని ఇస్తారు. ఆ పరిమితికి మించి ఉన్నటువంటి మొత్తం మీద ఆదాయాన్ని పన్ను చెల్లించే ఆదాయంగా నిర్ధారణ చేస్తారు. ఇక ఆర్జిత సెలవు కాలాన్ని నగదుగా మార్చుకోవడం అంటే ఎస్ఎస్సి పదవీ విరమణ చేసే సమయంలో అతడు ఉపయోగించుకోకుండా ఉండిపోయినటువంటి సెలవులని నగదుగా మార్చుకున్నట్లయితే అలా స్వీకరించినటువంటి మొత్తానికి సెక్షన్ 10 సబ్సెక్షన్ ఏ ప్రకారం మినహాయింపు లభిస్తుంది. మళ్ళీ దీనికి సంబంధించి కూడా ఏంటంటే మనకి ఉద్యోగుల్ని 2 రకాలుగా విభజించడం జరిగింది. 1 ప్రభుత్వ ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్జిత సెలవు కాలం యొక్క జీతాన్ని పదవీ విరమణ సందర్భంలో తీసుకున్నప్పుడు అది ఎంత మొత్తమైనా సరే దానికి పూర్తిగా మినహాయింపు ఇచ్చేస్తారు. మరి ఇతర ఉద్యోగులు అయినట్లయితే ఆ రకంగా మినహాయింపు ఇవ్వడానికి కొన్ని షరతులను పాటించాలి. ఆ షరతులు పాటించినప్పుడు మాత్రమే వారికి ఆ రకమైనటువంటి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిది, అతడు ఉపయోగించుకోకుండా ఉన్నటువంటి సెలవు కాలం మొత్తం 10 నెలల కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే అతనికి ఒకవేళ కనుక 10 నెలల కన్నా ఎక్కువ రోజులు అంటే 300 రోజులు కంటే 305 రోజులు సుమారుగా ఉంటాయి. 305 రోజుల కంటే కూడా ఎక్కువగా వచ్చేసి అనుకోండి, అంటే 10 నెలల కంటే ఎక్కువైపోయినాయి అనుకోండి, ఆ మిగిలినటువంటి వాటిని లెక్కలో తీసుకోకూడదు, 10 నెలలకు మాత్రమే ఇవ్వాలి. తర్వాత ఈ 10 నెలల యొక్క జీతాన్ని మనం లెక్క పెట్టేటప్పుడు ఆ ఎస్ఎస్సి పదవీ విరమణ చేసినటువంటి నెలకి ముందున్నటువంటి 10 నెలల యొక్క సరాసరి అంటే 10 నెలల యొక్క సరాసరి జీతాన్ని నిర్ధారణ చేసి లెక్కిస్తారు. అయితే ఈ విధంగా 10 నెలల జీతం కేంద్ర ప్రభుత్వం యొక్క గజెట్లో విధించినటువంటి పరిమితి కన్నా మళ్ళీ ఎక్కువ ఉండకూడదు. తర్వాత ఎస్ఎస్సి ఒకసారి అంటే ఎస్ఎస్సి ఒక్కొక్కరి కన్నా ఎక్కువ మంది యజమానుల నుండి కనుక ఒకే సంవత్సరంలో అలాంటి మొత్తాలు స్వీకరించాడు అనుకోండి,
అంటే అతను ఒకటికంటే ఎక్కువ మనుషుల దగ్గర పనిచేస్తున్నాడు అనుకోండి, అప్పుడు స్వీకరించేటువంటి మొత్తం కూడా ప్రభుత్వం విధించినటువంటి పరిమితికి లోబడే ఉండాలి. అలాగే ఉద్యోగికి సంవత్సరంలో 30 రోజులకు మించి ఆర్జిత సెలవులు ఉండకూడదు. అలాగే ఎస్ఎస్సి తన జాబ్కి రిజైన్ చేసి ఉద్యోగాన్ని వదులుకున్నప్పుడు అప్పుడు స్వీకరించినటువంటి ఆర్జిత సెలవు కాలం యొక్క జీతాన్ని కూడా మినహాయింపు లభిస్తుంది. అంటే అప్పటి వరకు ఎంత అయితే ఉన్నాయో వాటిని కూడా మినహాయింపుని ఇస్తారు. ఇకపోతే 10వది నష్టపరిహారం. దీనిని సెక్షన్ 10 సబ్సెక్షన్ 10B ప్రకారంగా మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఒక కార్మికుడు తన ఉద్యోగ విరమణ సమయంలో పారిశ్రామిక వివాదాల చట్టం 1947 ప్రకారం లేదా ఇతర చట్టాలు, నిబంధనలు, ఆదేశాల ప్రకారం అతడు స్వీకరించినటువంటి నష్టపరిహారానికి ఈ క్రింది షరతుల ప్రకారం మినహాయింపుని ఇస్తారు. అవి ఏంటంటే, 1, పారిశ్రామిక వివాదాల చట్టం ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947 అందులో సెక్షన్ 25F క్లాజ్ బిలో విధించినటువంటి నిబంధనల ప్రకారం లెక్కించిన మొత్తం ఎంతైతే అంత లేదా 5 లక్షల రూపాయలు. ఆ చట్టం ప్రకారం కనుక కార్మికుడు పూర్తి చేసినటువంటి ప్రతి సంవత్సరం సర్వీస్కి 15 రోజుల యొక్క సరాసరి జీతాన్ని నష్టపరిహారంగా లెక్కిస్తారు. ఇలా లెక్కించేటప్పుడు ఒక సంవత్సరంలో 6 నెలల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని కూడా పూర్తి సంవత్సరంగా లెక్కిస్తారు. ఈ పరిమితులకు మించి ఏదైనా నష్టపరిహారం ఉంటే ఎక్కువగా ఉన్న మొత్తం పన్ను విధించదగినటువంటి ఆదాయం అవుతుంది. ఆ పరిమితి వరకు ఉన్నటువంటి మొత్తానికి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ రకమైనటువంటి పరిహారం పొందాలంటే ఎస్ఎస్సి ప్రభుత్వం చేత ఆమోదం పొందినటువంటి పథకం కింద మాత్రమే ఆ మొత్తాన్ని స్వీకరించాలి, లేకపోతే ఈ పరిమితులు వర్తించవు. సో ఈ రకంగా మనకి 10 రకాలైనటువంటి పన్ను మినహాయింపులు మనకి ఉన్నాయి. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్లో మనం జీతాలకు సంబంధించి తెలుసుకుందాం. ఇంక ఇక్కడతోటి మీకు ఫస్ట్ యూనిట్లో మెయిన్ క్వశ్చన్స్ అయిపోయినట్లే. తర్వాత మనం నెక్స్ట్ సెకండ్ యూనిట్కి వెళదాం.